ఈ లోకంలో సాతాను అనేక మంది జీవితాల్లో గుడ్డితనం కలుగజేస్తున్నాడు. వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు. చాలామంది దేవుణ్ణి ఎరగకుండా చేయడానికి సాతాను యొక్క ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన వారి యొక్క జీవితాల్లో కూడా సాతాను బలంగా పనిచేసి వాళ్ళని తిరిగి మళ్ళా లోకం వైపు నడిపించబడేట్లుగా వాని యొక్క ప్రయత్నాలు కొనసాగుతాయి. ఏ రకంగానైనా సరే దేవుని యొక్క సంకల్పాన్ని గురించినటువంటి అవగాహన లేకుండా మనుషులు బ్రతకేట్లుగా చేయటమే సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం. మనుషులు వారి యొక్క ఆత్మలను నశింపజేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. వాస్తవానికి అందరూ రక్షింపడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ సాతాను యొక్క పాపపు ఊబిలో మనుషుల యొక్క జీవితాలు చిక్కబడి వారి యొక్క జీవితకాలం అంతా కూడా గుడ్డితనం చేత దేవుని గురించిన అవగాహన లేమితో వారి యొక్క జీవితాలు కొనసాగి వారు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. అందుకే ఎంతోమంది దేవుని యొక్క రాజ్యాన్ని గురించినటువంటి అవగాహన లేకుండానే ఈ భూమి మీద వారి యొక్క జీవితాలు నశింపజేయబడుతున్నాయి. సాతాను అనేక మంది మనుషులను వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేసేట్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. వారి ప్రయత్నాల్లో సఫలమవుతున్నాడు అనేది విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఈ విషయాన్ని వెల్లడిపరుస్తున్నాడు. 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈగో సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసి. ఈ లోకంలో ఎంతో మంది ప్రజలు దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు యొక్క మహిమను చూడాలి. క్రీస్తు దేవుని యొక్క స్వరూపం. క్రీస్తు దేవుని సంకల్పాన్ని గురించి తెలియజేసేటువంటి ఏకైక వ్యక్తి. క్రీస్తు ప్రభువే పరలోకం నుండి సందేశాన్ని ఈ భూమి మీదకి తెచ్చినవాడు. యేసుక్రీస్తు యొక్క రాక ఈ లోకానికి వెలుగై ఉంది. మనుషులందరూ కూడా ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నాము, ఈ లోకంలో ఈ శోధనలు, బాధలు, కష్టాలు ఏమిటి, ఈ లోకయాత్ర యొక్క పర్యవసానం ఏంటి, ఎందుకు మనం బ్రతుకుతున్నాము, ఎందుకు చనిపోతున్నాము అనేటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ యేసుక్రీస్తే ఒక బలమైనటువంటి సమాధానంగా ఈ లోకానికి వెలుగుగా నిలిచాడు. మనం ఈ లోకంలో ఎందుకు పుట్టాము అనే విషయాన్ని మనుషులు చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. మనిషి పుట్టడం అనేది, చనిపోవటం అనేది సహజమైనటువంటి పరిస్థితి. అందరికీ అది తెలిసినటువంటి వాస్తవం. మనం పుడతాము, చనిపోతాం. అయితే మన యొక్క ఆయుష్ కాలం అనేది ఈ లోకంలో 70 లేక 8 సంవత్సరాల యొక్క కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ కాలంలో మనిషి చేయవలసినటువంటి పని ఏమిటో మనిషి గుర్తించకుండానే చనిపోవటం అనేది చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి. ఎంతోమంది ఈ లోకంలో తమ జీవితాలను అలాగే వెళ్ళబుచ్చారు. ఎందుకు ఈ లోకంలో పుట్టామనే సంగతి తెలుసుకోకుండానే మనిషి యొక్క జీవితం యొక్క రహస్యం ఏంటని గుర్తించకుండానే చనిపోతూ ఉన్నారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని దేవుడు సృష్టిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్వరూపంలో సృష్టింపబడుతున్నారు. వారి ఆత్మలు దేవుని యొక్క స్వరూపంలో, పోలికలో సృష్టింపబడు. వారికి దేవుడు ఒక శరీరాన్ని అమరుస్తున్నాడు. ఆ శరీరంలో వారి ఆత్మలో 70 లేక 8 సంవత్సరాలు జీవించేట్లుగా, ఆత్మలు నివసించేట్లుగా ఆ శరీరానికి ప్రాణం ఇస్తున్నాడు. కానీ ఈ భూమి మీద జీవించు ప్రాణులుగా మనము దేవుని స్వరూపంతో కూడినటువంటి ఆత్మలుగా ఉన్నాము.
మన ఆత్మలు దేవుడి చేత నిర్మాణం చేయబడింది. దేవుడు మన యొక్క ఆత్మల యొక్క రూపకర్త. మనల్ని సృష్టించిన వాడు పరలోకమన్నాడు. ఆయన గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది ఎంతో ఉత్తమమైనటువంటి సంగతి. ఇది మనుషులు ఆలోచించేటువంటి విధానానికి చాలా దూరమైనటువంటి పరిస్థితి. ఎందుకు మనుషులు దేవుని యొక్క మహిమతో కూడినటువంటి సంకల్పాన్ని మనుషులు అంగీకరించకుండా వారు వ్యక్తిగతంగా దేవుణ్ణి దూరపరచుకోవడానికి, వారి సృష్టికర్తకు వేరుగా వారు బ్రతకడానికి హేతువేందని ఆలోచిస్తే మనుషుల యొక్క పాపము. సాతాను మనుషులని పాపములో నడిపించటం ద్వారా వారి జీవితంలో దేవుని సంకల్పాన్ని గురించినటువంటి అవగాహనకి వారు దూరం చేస్తూ ఉన్నారు. పాపము దేవుణ్ణి ఎరగనీయదు, దేవుని యొక్క జ్ఞానాన్ని గుర్తించేట్లుగా చేయదు. పాపం యొక్క ప్రభావము చాలా తీవ్రమైంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఒక మనిషి యొక్క జీవితము ఈ లోకంలో శాశ్వతం కాదు. ఈ లోకంలో మనిషి కొద్ది కాలం మాత్రమే పోతాడు. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలానికి ఒక్క సెకను కూడా మనిషి ఎక్కువ కాలం బతకడు. దేవుడు ఒక వ్యక్తికి ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో ఆయుష్కాలం కంటే ఎక్కువ ఎవరు బతకడు. చాలామంది తమ ఆయుష్ కంటే ముందుకు చనిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే దేవునికి విరోధంగా వారి జీవితాలు ఉండటం వల్లే. దేవునికి విరోధంగా వారి జీవితాలు ఉంటాయి. ఏదైనప్పటికీ దేవుని యొక్క చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడుతూ ఉంటుంది. ఈ లోకంలో దేవుణ్ణి ఎరగమని అనేకులు వారి యొక్క జీవితాల్లో పాపము కొనసాగుతున్నప్పటికీ, సాతాను మనుషుల యొక్క హృదయాల్లో మనసుల్లో పాపం యొక్క దుర్నీతిని నింపినప్పటికీ దేవుడి రాజ్యం యొక్క శక్తి అనేది ఈ లోకంలో కొనసాగుతుంది. దేవుని కొరకు బ్రతకడానికి నిర్దేశించుకున్నటువంటి ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. వారి కొరకే ఈ లోకం, వారి కొరకే దేవుడు ఈ లోకంలో సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఈ లోకంలో ప్రతి కార్యాన్ని దేవుడు చేస్తున్న కారణం ఏంటంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారి కొరకే ఇది సమస్తాన్ని దేవుడు జరిగిస్తున్నాడు. వారు దేవుడు నిశ్చయించిన సంకల్పానికి అనుగుణంగా బతికేటువంటి ప్రభుత్వం. ఈ లోకంలో సాతాను అనేక మంది జీవితాల్లో పాపము చేత వారి జీవితాలను ఏలుతున్నాడు. పాపం యొక్క నియంత వారి హృదయాల్లో మనసుల్లో పనిచేస్తుంది. వారు దేవుడిని ఎరగడం. పాపం చేసేవాడు దేవుడిని ఎరగడం. పాపము వారి కన్నులకు గుడ్డితనంగా చేస్తాయి. పాపము వారి హృదయాలు మనసులను దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమను వారు గుర్తించుకుని చేస్తారు. ఈ లోకంలో వారు ఎందుకో సృష్టింపడ్డారో, ఎలా సృష్టింపడ్డారో, దేని నిమిత్తము ఈ భూమి మీద వారి యొక్క జీవితాలు కొనసాగుతున్నాయో వాళ్ళు ఎరగరు. ఎరగకుండానే వారి జీవితము కొన్నాళ్ళకి గతించిపోతాయి. అయితే వారి ఆత్మలు శాశ్వతం. శరీరం అనేది శిథిలమైపోయినప్పటికీ ఆత్మలు శాశ్వతం. శాశ్వతమైనటువంటి ఆత్మల గురించి మనుషులు ఆలోచించినప్పుడే భయం కలిగింది. నేను అంటే ఆత్మని ఎవరైతే గ్రహిస్తారో వారు దేవుని గురించి తెలుసుకునడానికి కావాల్సిన ఆసక్తి వారిలో కొంతవరకు పుట్టే కూడా అవకాశం ఉంది. నేను అంటే శరీరం అనుకునేటువంటి వారి జీవితాల్లో ఎన్నడూ కూడా దేవుని గురించిన అవగాహన పెంచుకోవడానికి కావాల్సిన శక్తి వాళ్ళలో ఏర్పడదు. కారణం ఏంటంటే వారు ఈ లోకాన్ని అనుభవించడానికి ఇష్టపడిన వారు, ఈ లోకంలో ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికే జీవించేవాళ్ళు. సుఖవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడినటువంటి ఆలోచనలు వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్నడూ కూడా దేవుడి రాజ్యాన్ని చూడలేరు. కారణం ఏంటంటే
దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృష్టించుకున్నటువంటి మనుషుల యొక్క ఆత్మలను ఆత్మ సంబంధమైనటువంటి దేవుణ్ణి సరిగ్గా చూడగలిగినటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు వెతుక్కున్నట్లుగా దేవుడు నిర్ణయ కాలములను నివాసస్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచున్నారు. ప్రతి మనిషి దేవుణ్ణి తడవలారి కనుగొనాలి. దేవుణ్ణి తడవలారి కనుగొనే విషయంలో దేవుడు నిర్ణయ కాలాలు ఏర్పాటు చేశాడు. మనిషి యొక్క జీవితము శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉండగానే దేవుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతే మనిషి యొక్క జీవితం వ్యర్థం. మనిషి ఎందుకోసం ఈ లోకంలో సృష్టింపడ్డాడో తెలుసుకుందానే ఈ లోకయాత్రని కొనసాగించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వ్యర్థంగానే ఈ లోకంలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దేవుడు ఇస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని వాళ్ళు వ్యర్థంగా ఉపయోగించుకుంటున్నారు. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారి కొరకే ఈ లోకం, వారి కొరకే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు సృష్టింపబడింది. వారు దేవుని కుమారులకు ఎదగడానికి, దేవుని చిత్తాన్ని బట్టి జీవించడానికి, దేవుడు తన కుమారుల్ని బలోపేతం చేయడానికి క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేశారు. క్రీస్తు సంఘంలో ప్రతి ఒక్క సభ్యుడు ఆత్మ సంబంధంగా ఎదగడానికి దేవుని యొక్క కార్యాచరణ కొనసాగుతుంది. కాబట్టి సాతాను ఒక బలమైనటువంటి వ్యక్తి. వాడు అనేకమైనటువంటి పాపపు జీవితాన్ని మనుషులను ఆపాదించి మనుషుల్లో దాన్ని నడిపించి వారి జీవితాలను కొనసాగిస్తున్నాడు. వారు ఆ పాపము చేత, ఆ బలహీనతల చేత ఈ జీవితంలో ప్రయాసపడుతూ దేవుని ఎదగక, దేవుని శక్తిని చూడక, దేవుని యొక్క మహత్యాన్ని గుర్తించక ఈ లోకంలో వ్యర్థంగా గడుపుతున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు యొక్క మహిమను కనపరుచు వారిని వారికి ప్రకాశించుకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మానవత్వములకు గుడ్డితనము కలగజేసింది. కాబట్టి సాతాను అవిశ్వాసులైన వారికి గుడ్డితనం కలగజేసింది. ఈరోజు చాలామంది బాప్తిసం పొందిన తర్వాత కూడా కొంతకాలం ప్రభువునందు విశ్వాసం కొనసాగిస్తారు. తర్వాత మళ్ళా వారి యొక్క జీవితంలో ఆ లోకంలో ఉన్నటువంటి ఆ చెడుతనమే, ఆ బలహీనతలు వాళ్ళని మళ్ళా లాగేసుకొని వారు దేవుడి రాజ్యానికి వేరుగా మళ్ళా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు. అంటే వాళ్ళు ఎందుకోసం వచ్చారు అనేది ప్రశ్నించుకుంటే వారు దేవుడి రాజ్యాన్ని ప్రేమించి వచ్చిన వాళ్ళు కాదు. వారు ఏదో అవసరాలు తెచ్చబడతాయని, దేవుడు మాకు మేలు చేస్తాడని, దేవుడు మాకు సహాయం చేస్తాడని భౌతికమైనటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు. ఆత్మ సంబంధమైన ఆలోచనతో వచ్చిన వాడు ఎన్నటికీ వెనక్కిపోవడం, లోకం వైపు చూడడం. భౌతికమైనటువంటి ఆలోచనతో వచ్చిన వాడు కొద్ది కాలం నిలుస్తాడు, తర్వాత మళ్ళా లోకంలో ఉన్నటువంటి ఆ వ్యసనాలకి, ఆ చెడు విధానాలకి లోనైపోతాడు. ఏదైనప్పటికీ చాలామంది విశ్వాసులను కూడా సాతాను మరలా లోకం వైపు నడిపిస్తున్నాడు. దేవుని కృపను వ్యర్థం చేసుకునేట్లుగా వారు నడిపింపటానికి సాతాను కారణమవుతున్నాడు. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ లోకంలో యేసుక్రీస్తు మనకు మహిమై ఉన్నాడు. ఆయన ద్వారానే మనం దేవుడి రాజ్యాన్ని చూడగలము. ఆయన ద్వారానే దేవుడు మనకి ఇచ్చేటువంటి స్వాస్థ్యాన్ని అనుభవించగలం. కాబట్టి యేసే మనకు మార్గం, యేసే మనకు జీవం, యేసే మన జీవితాలకు సత్యమై ఉన్నాడు. కాబట్టి సత్యమైనటువంటి యేసుని మన జీవితంలో అంగీకరిస్తే, ఆయన మార్గంలో మనం కొనసాగితే మనకి జీవం వస్తుంది. ఆ జీవాన్ని పెంపొందించుకోవడానికే మనకి ఈ జీవిత యాత్ర ఇవ్వబడింది. పోగొట్టుకున్నటువంటి జీవాన్ని తిరిగి సంపాదించుకోవడానికే ఈ లోకంలో మన యొక్క జీవితాన్ని కొనసాగుతూ ఉంది. మనం ఈ లోకంలో ఎక్కువ కాలం బతకం. ఎక్కువ కాలం ఉండేది ఎవ్వరూ ఉంటారు. అందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. వెళ్ళేటప్పుడు మనం ఏమీ తీసుకుపోం. ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా, ఎంత ఆస్తులున్నా సరే
మనం ఒక్క రూపాయి కూడా ఈ లోకంలో నుంచి తీసుకుపోం. మనం ఏ రీతిగా ఈ భూమి మీదకి వచ్చామో ఆ రీతిగా తిరిగి వెళ్ళవలసిన వారు మేము. ఈ లోకం మంది కాదు, శాశ్వతమైనది పరలోకం. కాబట్టి దేవుని రాజ్యాన్ని చూడాలనుకుంటే మనోనేత్రాలకు ఉన్నటువంటి గుడ్డితనాన్ని తొలగిపోవాలి. మనోనేత్రాలకు ఉన్నటువంటి ఆ సాతాను యొక్క పాపపు ఆలోచనలు తగ్గిపోవాలి. దేవుడి రాజ్యాన్ని చూడాలనుకునే వ్యక్తి పరిశుద్ధంగా దేవుణ్ణి ప్రేమించినట్లుగా జీవితాన్ని కొనసాగించగలగాలి. అలాంటి వారు దేవుని కొరకు కావాలి. అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, నిజ జీవాన్ని సంపాదించుకోవటము ముఖ్యమైనటువంటి సంగతి. శాశ్వతమైనటువంటి జీవాన్ని పెంపొందించుకోవటము ఈ లోకంలో మనకి ఇవ్వబడినటువంటి సాధన. ఈ బతుకుదినం అన్నీ కూడా జీవంలో పెంపబడాలి. జీవం యొక్క శక్తిని మనం అనుభవించాలి. యేసుక్రీస్తునందు జీవమును మనం అనుభవిస్తున్నప్పుడు మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసము, మన యొక్క ప్రేమ అనేది ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలకు రూపంగా బలపడుతూ ఉంటాయి. దైవికమైనటువంటి జ్ఞానం చేత మనము ఎదుగుతూ ఉంటాం. ఆత్మ సంబంధమైనవే మనం లక్ష్యంగా పెట్టుకొని జీవిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడి రాజ్యానికి వేరుగా బతకొద్దాం. దేవుడి రాజ్యాన్ని చూడకుండా ఈ లోకంలో మనుషులు తమ ప్రాణాలు విడిచిపెట్టమనేది, తను ఈ లోకాన్ని విడిచిపెట్టమనేది జరిగినట్లయితే తీవ్రమైనటువంటి పరిస్థితులు వారికి ఉండబోతున్నాయి. వారి ఆత్మకు వేదనకరమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది. కాబట్టి మనం మారుమనసు పొందాం. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలకు మన విశ్వాసాన్ని కలుపుతాం. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మరింత ఎక్కువగా పెంపొందించుకుందాం. క్రీస్తే మన మహిమ అన్నాడు. ఆయన యొక్క రాజ్యాన్ని చూడటానికి ఎల్లప్పుడూ సిద్ధపడేటువంటి వ్యక్తులుగా